ఇందులో ఉజ్జా అనేవాడు కాలు జారితే ఎద్దుకి అది మందసం కింద పడిపోతుందని పట్టుకున్నాడు. కింద పడుతుంటే పట్టుకున్నాడు కదండి పాపం. మా వాడంతే, కింద పడినా పర్వాలేదు కానీ దాన్ని పట్టుకుంటే కోపం వచ్చేస్తుందా? మా బైబిల్ దేవుడు నీతి అంతే, వేసేస్తాడు అంతే. దేవుళ్ళుగా నమ్మే వాళ్లే దొమ్మరి గుడిసెల్లో దూరినట్లు రాయబడే పురాణాల్ని, వీర్యాలు కార్చుకున్న వారిని విరాట్ పురుషులుగా వర్ణించబడిన ఇతిహాసాలను నమ్మే నీలాంటి బోగ్గాడికి దేవుని శిక్షలు తీర్పులు ఎలా అర్థమవుతాయిరా? నీ మతంలో ఎంతో కొంత పరిశుద్ధత ఉంటే పాపం ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. నీ మతమంతా చీకట్లో ఉంటే చీకటి క్రియలు ఎలా అర్థమవుతాయి? మందసాన్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకు తీసుకువెళ్ళడానికి దేవుడు కొన్ని నియమాలిచ్చాడు. మందసాన్ని కహాతు వంశస్థులు వాళ్ళ భుజాల మీద మోసుకొని తీసుకువెళ్ళాలి. మందసం దేవుని నివాసానికి సాదృశ్యం. దేవుని నివాసం మనిషే అవ్వాలి తప్ప ఏ స్థలము ఏ వస్తువు అవ్వకూడదు. అందుకే మనిషే మొయ్యాలి. దావీదు కొత్త బండి మీద తీసుకెళ్లాలి అన్నప్పుడు అది తప్పు, అలా తీసుకెళ్లకూడదు, ఇలా తీసుకువెళ్ళాలి అని చెప్పాల్సిన లేవీయులు దావీదు మాట ప్రకారం చేసేశారు. అందుకే దేవుడు శిక్షించాడు. రెండవసారి తీసుకెళ్లాలనుకున్నప్పుడు వాక్య ప్రకారం ఎలా తీసుకెళ్లాలి అని తెలుసుకొని ఆ ప్రకారం మోసుకొని వెళ్లారు. అందుకే ఏ శిక్ష రాలేదు. బొమ్మలను దేవుళ్లుగా, గుళ్లను దేవాలయాలుగా నమ్మేవారికి ఉజ్జా చేసింది పెద్ద తప్పుగా అనిపించదు. మనిషే దేవాలయం అని అర్థమైన వాడికే ఇది అర్థమవుతుంది. అరే బోకు, నీకు మనస్సాక్షి అనేది ఉందా? దేవుడు ఒకరిని శిక్షించకపోతే ఎందుకు శిక్షించలేదని వీడియో చేస్తావు. దేవుడు ఒకరిని శిక్షిస్తే ఎందుకు శిక్షించాడని వీడియో చేస్తావు. నువ్వు ఎంత సిగ్గులేని కుక్కవో ఇక్కడే తెలిసిపోతుందిరా. ఏదోలా విమర్శించాలన్నదే నీ ఆలోచన. తప్పులు కనుక్కోవడం కాదు, తప్పు పట్టడమే నీ లక్ష్యం.